యేసు కావాలి. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించని కేకలు వేస్తే అనేక మంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఊరుకుండానే ఆపారు, అరిచారు, గోల చేశారు. అయినా తెగించి కేకేశాడు. ఎప్పుడైతే తెగించి కేకేశాడో ఆ కేక యేసయ్య చెవులోకి వచ్చింది. ఆమేన్ చెప్పు, చెప్పు గట్టిగా చెప్పు. ఆ కేక యేసయ్య చెవులోకి వచ్చింది. అదే తెగించకుండా ఆగిపోతే యేసయ్య వినేవాడా? యేసయ్య వచ్చేవాడా? రాడు. వినడానికి కలిగిన కారణం ఏంటి? తెగించాడు. వీళ్ళేమన్నా చేయని నిన్న మాట్లాడని ఆదరా అన్నారు. ఊరికి పొదువుకులు అదే మాట అంటారా? పొదువుకులు ఆదరా అంటారా? ఏ మాటలు మార్చరా? మనం ఎన్ని మాటలు మాట్లాడతాం? నోటికి ఒక్కసారి మనం తాళం తీసామంటే చెప్పండి, తాళం అంటే తీసామంటే ఎన్ని మాటలు అవుతాయి తెలియదు. ఆ మాట ఆడకపోతుంది. కోపంలో ఆవేశంలో మాట్లాడేటప్పుడు ఎకపోతే తెలియదు. నిజమే అది. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఊరుకుండమని అనేకులు అన్నారు. మార్కు సువార్త 10:46 నుంచి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. చెప్పి ఆగలన్న కూడా అతను మాత్రం ఆగల. దేవునికి స్తోత్రం. దాన్ని అంటాను తెగింపు. చెప్పండి, తెగింపు.